అర్చనా అర్చనా ఉమేష్ ఉమేష్ ఎక్కడికి వెళ్ళాడు? ఉమేష్ చెప్పు, ఇప్పుడు చెప్పు. నాకు డ్రగ్స్ ఇవ్వనంటావా? నేను మేడ మీద నుండి దూకుతానన్నా చస్తే చావమంటావా? ఎన్ని విధాలుగా అడిగినా నువ్వు నాకు డ్రగ్స్ తెప్పించరా? నిన్నటిదంతా నాటకమే, కానీ ఇది నిజం. నాకు డ్రగ్స్ ఇవ్వకపోతే నేనైనా చస్తాను, నిన్నైనా చంపుతాను. చెప్పు, డ్రగ్స్ తెప్పించి ఇస్తావా లేదా? లేదు, తెప్పించను. మీరు ఆ చండాలపు డ్రగ్స్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నీ బోడిస్తే ఎవరికి కావాలి? నాకు కావాల్సింది డ్రగ్స్. చెప్పు, తెప్పిస్తావా లేదా? చెప్పు. తెప్పించను 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 తెప్పించను. అయితే తెప్పించవా? లేదు. అయితే ఏం చేస్తాను చూడు. చూడు. ఉమేష్, ఉమేష్, నా మాట విను. అగో అగో, ఆగక్కడ. ముందుకొచ్చావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇదే నా మేరీ అయితే నాకు కావాల్సిన డ్రగ్స్ ఇచ్చేది నాకు. నువ్వు వేస్ట్. చెప్పు, నా మేరీని ఏం చేసావు చెప్పు. నన్ను నా మేరీ దగ్గర పంపిస్తావా లేదా చెప్పు. చెప్పు. అన్నయ్య, ఏంటిది? అన్నయ్య, ముందు చాకిలా ఇవ్వు. ఇవ్వను. నన్ను నా మేరీ దగ్గరికి పంపించండి. మేరీయా? ఆ రాక్షసి నువ్వు ఇంకా కోరుకుంటున్నావా? అది నీ జీవితంతో ఎలా ఆడుకుందో తెలుసుకుంటే నువ్వు దాని పేరు ఇస్తున్నావు అంటే అసలు నువ్వు మనిషివే కాదు. అవును, నేను మనిషిని కాదు, మృగాన్ని. ఈ మృగంతో పెట్టుకుంటే మీరెవరు మిగలరు. మర్యాదగా నా మేరీని పిలుస్తారా లేదా చెప్పండి. అసలు మేరీ ఎక్కడుందో మీకు తెలుసా? ఇంట్లో అందరి మధ్య చిచ్చు పెట్టింది అదే. చివరికి పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయింది. అసలు అది ఆడదేనా? కొరివి దెయ్యం అది. అయినా నువ్వు ఇంకా దాన్ని మేరీ అని నమ్ముతున్నావు అంటే ఆశ్చర్యంగా ఉంది. దాని పేరు మోహిని అని చెప్తే వినవా? మోహిని కనుక మన మీద కక్ష కట్టింది, నిన్ను డ్రగ్ అడిక్ట్ గా మార్చింది. అందుకే కదా పోలీసు దాన్ని అరెస్ట్ చేసింది. నో, మీరంతా పిచ్చోళ్ళు. ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు. అది మోహిని కాదు, మేరీ. నాకు బాగా తెలుసు. నా మేరీకి మరేదో పేరు పెట్టి నన్ను మోసం చేయాలని చూస్తున్నారు. నా మేరీ నాకు కావాలి. నన్ను తన దగ్గరికి పంపించండి, లేదా తన్నే ఇక్కడికి పిలిపించండి. కమాన్. సరే, అలాగే పిలిపిస్తాను. ముందు ఆ చాకెట్ ఇవ్వండి. నో, నేను నమ్మను. మేరీని చూపించే వరకు నేను నమ్మను. అవును, నువ్వేది నమ్మవు. మేరీ మేరీ కథని నిజాన్ని నువ్వు నమ్మవు. అది నేను నాశనం చేసిన మహమ్మారి అన్న నువ్వు నమ్మవు. వదిలికి మించిన మంచివారు ఎవరు లేరన్నా నువ్వు నమ్మవు. నువ్వు నమ్మేది కేవలం అబద్ధాన్ని, అంతే కదా? భూమి, ఆ చాకు తీసుకో. వదినా, ఆ తాడలేదు. మేరీ దగ్గర పంపించండి.
రా రా అమ్మాయి, అక్కడే నిలబడిపోయావేంటి? బాబు పడుకున్నాడా అండి? పడుకున్నాడు. బాగా వేడిగా ఉందని బెడ్రూంలో పడుకోబెట్టి ఏసీ ఆన్ చేసి వచ్చాను. అలాగా. అన్నట్టు నువ్వేం మొహమాట పడకు. ఇది నీ సొంత ఇల్లే అనుకో. మేమేమీ అనుకునే మనుషులం కాదులే. మీరటువంటి మనుషులే అయితే నన్ను మీ ఇంట్లో ఉండమని లాయర్ గారు ఎలా చెప్తారండి? అవునవును, మా ఆయన తన దగ్గరకొచ్చే క్లయింట్స్ దగ్గర నుంచి అందర్నీ తన సొంత మనుషులా చూసుకుంటారు. అదేం విచిత్రమో కాని వాళ్ళందరి బాధ తన బాధే అనుకుంటారు. బాధపడే మనుషుల మనస్తత్వాలు వేరండి. వాళ్ళు బయటికి కనిపించరు, కానీ జీవితాలతో ఆడుకుంటారు. ఏమీ తెలియని వాళ్ళలా నటిస్తూ జీవిస్తారు. నువ్వు భలేగా మాట్లాడుతున్నావే. ఇంతకీ నీ కేసు ఏం కేసమ్మాయి? నాదొక అర్థం కాని కేసులండి. అదెవరికీ అంతుపట్టదు. ఓహో, అందుకేనా మా ఆయనగారు నీ కేసు వాదించడానికి ఒప్పుకున్నారు, అంతే కదమ్మాయి? అవునండి. అవును. అదేంటమ్మాయి, మొహాన బొట్టు పెట్టుకోలేదు, మర్చిపోయావా ఏంటి? అవునండి, మర్చిపోయాను. తప్పమ్మా. ముత్తైదువులెవరూ పొరపాటున కూడా బొట్టు పెట్టుకోవడం మర్చిపోకూడదు. ఉండు, కుంకుమ తీసుకొస్తాను. నుదుటిన ఉన్న కుంకుమ రాలిపోతేనే భర్త పోయినట్టు ఫీల్ అవుతున్నావు నువ్వు. నాకు భర్త కావాల్సిన మనిషిని కొట్టేసిన నువ్వు నా ప్రశ్నకి ఏం సమాధానం చెప్తావు? ఇదిగో బొట్టు పెట్టుకో అమ్మాయి. అవును, అడగటమే మర్చిపోయాను. నీకెంతమంది పిల్లలు? ఒకే ఒక బాబండి. నాలాగే అన్నమాట. నాక్కూడా ఒకే ఒక్క బాబు. మీ బాబు వయసెంత? మీ బాబు వయసంతే. అరే, వయసు విషయంలో కూడా మన పిల్లలు ఒకటే అన్నమాట. పేరేం పెట్టావు? పేరు పెట్టేంతలో నా కొడుకు నా దగ్గర లేకుండా పోయాడండి. అయ్యయ్యో, మనోవర్తి కేసో ఏదో అంటారు. అంటే నీ బిడ్డ నీ కావాలని కోర్టులో కేసు పెట్టావా? పర్వాలేదు, నీ కేసుని మా ఆయన టేకప్ చేశాడు కనుక నువ్వే గెలుస్తావు. అప్పుడు నీ కొడుకు నీ దగ్గరికే వస్తాడు. నువ్వేం బాధపడకు. అదిగో చూసావా, ఫోన్ కూడా మోగింది. గెలుపు నాదే అవుతుంది. నీ దగ్గరున్న బిడ్డ తప్పకుండా నా దగ్గరికి వస్తాడు. చూస్తూ ఉండు. లాభం లేదు. ఉమేష్ మనసులోంచి మేరీని పూర్తిగా తొలగించకపోతే ఎప్పటికైనా ప్రమాదం ఉన్నట్టే. ఎన్ని ట్రీట్మెంట్ ఇప్పించినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా ఉమేష్ మనసు మారే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. సంవత్సరాలు గడిచినా, ఎన్ని సంఘటనలు జరిగినా ఉమేష్ మేరీని వదిలిపెట్టే పరిస్థితి సుదూరంలో కూడా కనిపించడం లేదు. కానీ ఇంటికి పిశాచిలా పట్టిన ఆ మేరీని తొలగించాలి. అదే జరగాలంటే ఏం చేయాలి? అవును, మన ముందున్నది ఒకే ఒక్క మార్గం. మేరీ కాదు, మేరీగా పేరు మార్చుకున్న మోహిని అని. అదే మోహిని గతంలో ఈ ఇంట్లో 2 హత్యలు చేసిందన్న విషయం రుజువు చేస్తే అప్పుడు గాని ఉమేష్ మేరీని అసహించుకోడు. మేరీకి శాశ్వతంగా దూరం చేయాలంటే అదొక్కటే మార్గం. అది జరగాలంటే ప్రస్తుతం పరారీలో ఉన్న మేరీ పైన
ఉన్న కేసు మరింత బలంగా చేయాలి. క్రమేపీ మరుగున పడిపోతున్న ఆ కేసుని రీఓపెన్ చేయించాలి. బలమైన సాక్ష్యాల్ని సేకరించాలి. కరెక్ట్. ఈ విషయం కృష్ణమోహన్ గారితో చర్చించి ప్రొసీడ్ అవ్వాలి. ఎస్. నువ్వు చెప్పిందంతా బావుందమ్మా. మేరీని మోహిని అని రుజువు చేస్తే ఉమేష్ని మనం పూర్తిగా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మనం పెట్టిన కేసు కూడా అదే. దానికి తగిన ఆధారాలు ఇవ్వలేకపోయాం కాబట్టే కేసు ఇప్పుడు ఓడిపోయే పరిస్థితిలో పడింది. కేవలం పోలీసుల నుంచి తప్పించుకు పారిపోయింది అన్న ఒకే ఒక్క బలమైన రీజన్ మిగిలింది. కేసును రీఓపెన్ చేయించడం పెద్ద కష్టమైన పనేం కాదు. కానీ సాక్ష్యాధారాలను చూపించగలమా లేదా అన్నదే ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా సార్. నాకు తెలిసిన బలమైన ఆధారాలు రెండున్నాయి. గతంలో మేరీ మోహిని అవునో కాదో కనుక్కోవాలని నేను చేసిన ప్రయత్నంలో నాకు కొన్ని ఆధారాలు దొరికాయి. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. అక్కడ కొండయ్య, వేదాయపాలెం, చిత్తూరు జిల్లా. ఎవరి కొండయ్య? మోహిని. దాన్ని ఆధారంగా చేసుకుని నేను ఆ ఊరు కూడా వెళ్ళాను. అలాగా? అవును బాబాయ్ గారు. అక్కడ ఎక్కడుంది తాతగారు? మోహిని అంటే నువ్వు? నేను మోహిని స్నేహితురాల్ని. మోహినిని కలవాలని వచ్చాను. మోహినమ్మను కలవాలని వచ్చావా? అంటే తనెక్కడుందో నీకు తెలవదా? నీకు తెలీదా అంటాడేంటి? అంటే ఇతనికి తెలీదా? అదేం తాతగారు అలా అడిగారు? అంటే మీకు తెలీదా? తెలియదు అని నాటకం ఆడుతున్నాడా? అయ్యో, మీకు తెలీదా? పాపం తనెక్కడుందో ఏంటో ఎవరికీ తెలియకుండా పోయింది. తన కోసం పోలీసులు కూడా వెతుకుతున్నారు. పోలీసులా? అవును తాతగారు. తనేదో ఆపదలో ఉందట. దాని నుంచి మోహిని కాపాడాలని నేనొచ్చాను. పోనీ వాళ్ళ అమ్మగారు? మోహినమ్మ తల్లి, మోహినమ్మ తల్లి పోయిన వారు తిరిగి రాలేరమ్మా. పోయారా? ఏమిటమ్మా అలాగడుగుతావు? ఎప్పుడో 15 ఏళ్ల క్రితం సరోజమ్మ చనిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మోహినమ్మను నేను చూడనే లేదు. ఏ రోజుకైనా తిరిగి వస్తుందేమోనని ఎదురు చూస్తూ పడున్నానమ్మా. వెరీ గుడ్. అంత మంచి విట్నెస్ ఉంటే మనకంతకంటే కావాల్సింది ఏమీ లేదమ్మా. అవసరం అనుకుంటే ఆ పెద్దాయన్ని కోర్టు ముందు హాజరుపరిచి మేరీ మేరీ కాదని మోహిని అని ప్రూవ్ చేయిద్దాం. ఈ ఒక్క పని చేస్తే ఇక నాకు లైఫ్లో ఏ సమస్య లేనట్టవుతుంది. మీ సహకారం మాత్రం నాకు తప్పకుండా కావాలి. నువ్వు బలేదానివమ్మా. ఆ మాట నువ్వు అడగటమేంటి? నా కూతురు లాంటి దానివి నువ్వు. ఇది నా బాధ్యత అనుకుంటాను కానీ సహాయం కాదమ్మా. డిఐజీ గారికి సబ్మిట్ చేయటానికి కంప్లైంట్ కాపీ ఒకటి డ్రాఫ్ట్ చేస్తాను. దాన్ని ఇమీడియట్గా డిఐజీ గారి ముందుంచుదాం. అలాగే. చాలా థ్యాంక్స్ అండి. అదిగో మళ్ళీ అలాగే అంటావేంటమ్మా? ఇది నా డ్యూటీ అని చెప్తున్నాను కదా. నువ్వు నిశ్చింతగా ఉండు. అలాగే ఉంటాను బాబాయ్ గారు. మంచిదమ్మా. వస్తానండి.
ఆ, నా చేతిలో ఏముందో చెప్పుకో. ఏం తీసుకొచ్చావు? నీ కేస్ స్మెల్ రావట్లేదా? నాకు ఏ స్మెల్ రావడం లేదే. నువ్వు మారిపోయావక్క. తీయటి వాసన వస్తుంటే ఏ స్మెల్ రావటం లేదంటున్నావేంటి? గులాబ్ జామా, దీనికే ఇంత హడావుడా? ఏంటి సూజన్, ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఇది నీకోసమే తెచ్చానక్క. అవునా, అక్కడుంచు, తర్వాత తింటాను. ఇప్పుడు నా మూడేం బాగోలేదు. అక్క, ఏ సూజన్, గులాబ్ జామ్ చేసావా? అవును. ఏ నాకివ్వవా? ఇవ్వను. ప్లీజ్ సూజన్, నాకివ్వు. ప్లీజ్ నేనివ్వను, ప్లీజ్ నేనివ్వను, ప్లీజ్. నేనివ్వను. నీకు మంచి ముద్దిస్తానివ్వవా? ప్లీజ్. నీకు ఇష్టమనే కదక్క ఈ స్వీట్ తెచ్చింది. నీ కాపుతో ఇంకెవరికి ఇస్తాను? తీసుకో. థ్యాంక్ యూ. సుజన్, ఏంటమ్మా, ఏం జరిగింది? ఏమైంది దీనికి? స్వీట్ అక్కడుంచు, తర్వాత తింటాను అన్నందుకే మొహం అలా పెట్టుకుని వెళ్ళిపోయింది. అర్చనా అర్చనా